వెండి మనం మీరు అన్నట్టే ఇన్వెస్ట్ కోసం పెరుగుతుంది అనవచ్చు. అయితే ప్రాబ్లం కొనే ఇక్కడ అమ్ముతున్న వాళ్ళు లైక్ ఇప్పుడు మీ స్టోర్ ఉందండి, ఇక్కడ వస్తుందా ప్రాబ్లం, లేదా మీకు డైరెక్ట్ మైనింగ్ నుంచి ప్రాబ్లమ్ వస్తుంది, లేకపోతే అక్కడ నుంచి మీకు డిమాండ్ ఉందా, అంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి మీరు రేట్స్ అలా పెంచారు అనేది కూడా డౌట్ ఉంది. సో దానికి యాక్చువల్గా మీరు అడిగేది ఏంటంటే మేడం, జనరల్గా ఒక ప్రోడక్ట్ మీద డిమాండ్ ఎక్కువ ఉంటే దానిలో ప్రైస్ పెరుగుతుంది. ఎప్పుడో మనం ఎకనామిక్స్ చదువుకున్న క్వశ్చన్ ఇది, డిమాండ్ రకాలు అంటాం కదా, దట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్. అది గుడ్ క్వశ్చన్. యాక్చువల్గా ఏంటనంటే ఇదంతా కూడా షేర్ మార్కెట్లోకి వెళ్ళిపోయింది మేడం. షేర్స్ ఎలా ఫ్లక్చువేట్ అవుతాయో ఈ గోల్డ్ సిల్వర్ కూడా అలా ఫ్లక్చువేట్ అవుతుంది. సో ఇది మనం ఈరోజు నేను ఒక 100 కేజీలు అమ్మాము, కస్టమర్స్ 100 కేజీలు ఇన్వెస్ట్ చేశారు, నెక్స్ట్ మళ్ళీ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ గోల్డ్ రేట్ పెరిగిద్ది, అలా కాదు. సో ఎప్పుడైతే గోల్డ్ సిల్వర్ షేర్స్లోకి వెళ్ళిందో ఇదంతా ఫ్లక్చువేషన్స్ మొత్తం కూడా షేర్ మార్కెట్ డిపెండ్స్ అయి ఉంటుంది. షేర్ మార్కెట్ ఆల్రెడీ మీకు కూడా తెలుసు, ఎక్కడైనా యుద్ధం జరిగిందనుకోండి షేర్స్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. సమ్ అరౌండ్ 6 months బ్యాక్ రష్యాలో ఎక్కడో మనకు యుద్ధం జరిగింది, అప్పుడు మీరు ఫ్లక్చువేట్ చూసి ఉంటారు. గోల్డ్ రేట్ ఎంత అయిందండి? 13,000 క్రాస్ అయింది, 22 క్యారెటే. సో అలాంటి రకాల్లో కొన్ని థింగ్స్ ఉంటాయి, దానివల్లే ఫ్లక్చువేట్ అవుతుందండి. అయితే మీరు మాకు ఒక చిన్న టిప్ చెప్పండి మా వారికి కూడా. ఏంటంటే ఇప్పుడు చెప్పారు యుద్ధాలు జరిగే టైంలో ఆటోమేటిక్గా ఫ్లక్చువేట్ వల్ల హై అయిపోతాయి. సో లో అయ్యే టైం ఎప్పుడు ఉంటుంది? అంటే ఎప్పుడు చూసినా మేము వచ్చేసరికి అదే 12,000 22 క్యారెక్టర్స్, అదే 13,000 చేంజ్ 24 క్యారెక్టర్స్ చెప్తారు. ఎప్పుడు తగ్గుముఖం పట్టే టైం అంటే ఏ సీజన్లో అవ్వదు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మేడం నేనైతే 15 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు నేను గోల్డ్ రేట్ పర్ గ్రామ్ 3,000 రూపీస్ మామ్. ఇప్పుడు చూడండి ఎన్ని రేట్స్ పెరిగిందో. అంటే నేను 1-2 daysది మనం చెప్పడానికి సైట్లలో చూసుకున్న కొన్ని సైట్లలో 20 grams 30 grams ఫ్లక్చువేట్ అవుతుందని చెప్పొచ్చు. బట్ అక్యురేట్గా ఈ డేట్లో మీకు గోల్డ్ రేట్ తగ్గిద్ది అనేది మాత్రం ఎవరు చెప్పలేరు మేడం. సీజన్కి దీనికి అసలు సంబంధమే లేదు. 100% దానిలో డౌట్ పడాల్సిన అవసరమే లేదు మేడం. సో ఈ రోజు ఎగ్జాక్ట్ గా ఈ రోజు 22 క్యారెక్టర్స్ ఎంత ఉంది, 24 క్యారెక్టర్స్ ఎంత ఉంది గోల్డ్ అండ్ సిల్వర్ వచ్చేసి ప్యూర్ 261.5 ఉంది మేడం. 22 క్యారెట్స్ వచ్చేసి 12,675 రూపీస్ ఉంది. సో 24 వచ్చేసి 13,777. అయితే మనం ఇప్పటి వరకు గోల్డ్ అండ్ సిల్వర్ మాట్లాడుకున్నాం. ఇటు సైడ్ రాగి వచ్చేసరికి కూడా ఆ లాగానే ఉంది ఇంచుమించు అంటున్నారు. దాని గురించి మీకు ఏమైనా? యాక్చువల్గా ఈ టాపిక్ మేము బయట కూడా అంటే ఫ్రెండ్స్లలో మాట్లాడుకున్నప్పుడు ఎలా జరిగిందని అంటే, గోల్డ్లో సిల్వర్లో ఎలాగైనా అది ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నాము. సో సింపుల్ మేడం, గోల్డ్ సిల్వర్ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ పెడతాము అని అంటే, ఇప్పుడు నేనున్నా, జనరల్గా నేను లేకున్నా మీరున్నారు, గోల్డ్ కొంటారు, సిల్వర్ కొంటారు, యాజ్ వెల్ యాజ్ మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన డైమండ్ కూడా కొంటారు. ఇవన్నీ మీరు డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఎక్స్చేంజ్ చేయొచ్చు, క్యాష్ రూపంలో కన్వర్ట్ చేసి మీ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, రైట్? ఇప్పుడు మీరు చెప్పినట్టు కాపర్ రాగే కొంటాం, మనం 10 క్వింటాలు కొంటాం, అది ఎక్కడ కొనాలో మనకు తెలియదు, ఎక్కడ అమ్మాలో మనకు తెలియదు, రైట్? ఆ పాయింట్లో సాధారణమైన వ్యక్తి కానీ సాధారణ జనాలైనా కానీ గోల్డ్లో సిల్వర్లో ఎక్కువ మంది మొగ్గు చూపడానికి సమ్ రీజన్, ఇది మెయిన్ కైండ్ ఆఫ్ రీజన్ మ్యామ్. పక్కా ఇప్పుడు నేను ఎంత చదువుకున్నా, నేను MBA చదివాను, ఓకే. సో నాకు దాంట్లో ఎంత అవగాహన ఉన్నా కూడా ఇది షేర్స్లో కూడా నాకు అవగాహన ఉందనుకుందాం ఎగ్జాంపుల్గా. సో కాపర్ ఇంత పెరుగుతుంది ఖచ్చితంగా 6 monthsలో అంటే నేను కాపర్ కొంటాను, కానీ ఎక్కడ అమ్మాలి? కరెక్టా? వాడు కరెక్ట్ చెప్తాడా? అసలు దాంట్లో బిజినెస్లో ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా పక్కాగా మనం ఇక్కడ నార్మల్ పర్సన్స్ ఎలాగైతే ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నామో 200% వాళ్ళు ఆ బిజినెస్లో ఉన్న వాళ్ళు పక్క దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మేడం. ఎందుకంటే మీరు ఇందాక కూడా చెప్పారు ఇన్వెస్ట్మెంట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అని. ఒకప్పుడు గోల్డ్ బాండ్స్ లేవు, రైట్? బ్యాంకులలో గోల్డ్ బాండ్స్ వచ్చాయి. గోల్డ్ బాండ్స్ పెట్టినా కూడా ఇప్పుడు ఆ గోల్డ్ బాండ్స్ తీసేశారు. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక 10 కోట్లు ఒక బ్యాంక్లో ఆ గోల్డ్ బాండ్స్ ఇచ్చారు. సో వాళ్ళకి రిటర్న్ తర్వాత 2 yearsకో 3 yearsకో అదే 10 crores ఇవ్వాలంటే, సో అక్కడ ఉన్న ఫ్లక్చువేట్ రేట్ ప్రకారం ఈ 10 crores ఎన్ని టైమ్స్ తిప్పితే అంత బ్యాంకర్ ఇవ్వాలి. బ్యాంకర్ కూడా బాగా ఆలోచించి సమ్ రీసెంట్లీ 3-4 months బ్యాక్ అనుకుంటా ఆ గోల్డ్ బాండ్స్ కూడా లాక్ చేశారు. ఎందుకంటే గోల్డ్ ఫ్యూచర్లో ఫ్లక్చువేట్ అవుతుంది. మీరు అన్నట్టు ఫస్ట్లో కూడా మీరు చెప్పినట్టు ఇన్ ఫ్యూచర్ డెఫినెట్గా నాకున్న 6th sense మేడం, నేను అక్యురేట్గా అయితే చెప్పలేను. ఎందుకంటే ఎప్పుడు గోల్డ్ రేట్ అనేది ఫ్లక్చువేట్ డిపెండ్స్ అపాన్ టోటలీ షేర్ మార్కెట్. సో 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఆఫ్టర్ 2-3 yearsగా మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది 13,000-14. నా మనసులో కూడా ఒక ఆలోచన ఉండింది. ఈ రోజుకే మనము 13,000 సమ్ చేంజ్ చూస్తున్నాం కదా. ఇదే ఎగ్జాక్ట్ గా మనం బంగారం 5 సంవత్సరాలకి
ఎంత అవ్వచ్చు? 1.8 ఎక్స్పెక్ట్ చేస్తున్నా మేడం నేనైతే మై గాడ్, ఆఫ్టర్ 5 years. అంటే ఇది ఎలా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్పానంటే 1.8 డెఫినెట్ గా క్రాస్ అవుతుందని నేను అనుకుంటున్నా. దానికి కూడా నాకున్న లాజిక్ ప్రకారం ఎలా చెప్పాలంటే, మనం పర్ యానం ఎలాగైనా మీరు కంపేర్ చేసుకుంటే 5K to 10K పెరుగుతుంది, రైట్? లాస్ట్ 2-3 years తో కంపేర్ చేస్తే 5,000 నుంచి 10,000. మేడం సి, ఒకప్పుడు గోల్డ్ రేట్ అనేది నేను కొనుక్కోవడానికి వచ్చినప్పుడు 1 day గోల్డ్ రేట్ లాక్ అండి. ఇప్పుడు గోల్డ్ రేట్ 3 times చేంజ్ అవుతుంది. మార్నింగ్ 11:30 తర్వాత, మధ్యాహ్నం 2:30 తర్వాత, ఈవినింగ్ 5:30 తర్వాత. ఈ 3 క్లోజింగ్ రేట్స్, ఇది కూడా జస్ట్ 3-4 months అయిందండి. దానికి బిఫోర్ ఓన్లీ 1 day 1 రేట్. సాటర్డే క్లోజింగ్ రేట్ ఏదైతే ఉందో సండేది ఉండేది. ఎగ్జాక్ట్ గా గోల్డ్ అలా రాక్ బాటమ్ గా నడిచేది. 4,000 రూపీస్ పర్ గ్రామ్ అంటే మహా అయితే 4,000 1 రూపాయి, 4,000 2 రూపాయలు పెరిగేది. ఇప్పుడు అలా కాదు. గోల్డ్ రేట్ పెరిగింది అనుకోండి, వందలు పెరుగుతుంది. తగ్గితే 20 రూపాయలు 30 రూపాయలు తగ్గుతుంది. అది ఎవరు చెప్పడానికి లేదు మా. సో మాకు గోల్డ్ అండ్ సిల్వర్ కాపర్ మంచిగా ఎక్స్పెక్ట్ చేశారు. సో డైమండ్ కూడా కొంచెం చెప్పేస్తే ఎలా ఉంది, రేట్ ఎలా ఉంది? మేడం మన దగ్గర ఈ డైమండ్ ని ఎవరు ఒక బ్రాండ్ క్రియేట్ చేస్తారు మేడం. లైక్ సమ్ బ్రాండ్స్ లో ఒక రేట్ ఉంటుంది. మేము పూర్వి అండ్ గోల్డ్ అండ్ డైమండ్స్ అండ్ ముకుంద ఆల్సో మన దగ్గర డైమండ్ ప్రైస్ చాలా తక్కువ అండి. 56,500 రూపీస్ పర్ క్యారెట్. కలర్ గ్రేడ్ వచ్చేసి EF VVS సర్టిఫికేషన్ దానికి మ్యాండేటరీ ఉంటుంది. IGI మనం ఇచ్చేది కూడా IGI. డైమండ్ ఎలా కొంటారు అనేది ఫస్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిల్వర్ గోల్డ్ అయిపోయిన తర్వాత డైమండ్. సో ఫస్ట్ ఇవి 2 ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇంకా దాంట్లో కూడా ఒక ఇన్వెస్ట్ చేయాలి, లైక్ బ్రైడల్ గా ఏదైనా ఉండాలి అన్నప్పుడు దానిలో ఎక్కువ మట్టి. ఇదంతా ఒక కళ ఉంటుంది. అమ్మో డైమండ్ రింగ్ అని పెట్టుకోవాలి, డైమండ్ ముక్కు పుడకని కొట్టుకోవాలి, అట్లీస్ట్ కీ మనకి లాక్ చైన్స్ అయినా లోపల లాకెట్ అయినా వేసుకోవాలి అనుకుంటుంటారు. సో చాలా మంది భయపడతారండి, అమ్మో గోల్డ్ ఎంత ఉంది అంటే డైమండ్ ఇంకెంత ఉండొచ్చు అనుకుంటారు. సో మీరేమంటారంటే మీ దగ్గర డైమండ్ తక్కువ అంటున్నారు. ఇది నిజంగా షాకింగ్ అయిన నిజం. అంటే అంటే కంపేర్ టు గోల్డ్ డైమండ్ తక్కువ అంటున్నారు, లేకపోతే మీ దగ్గర బయట దొరికే దగ్గర తక్కువ అంటున్నారు? బయటతో కంపేర్ చేస్తే బయట బ్రాండ్ లో స్ట్రైట్ గా 1 lakh ఉంటే మా దగ్గర 56,500 ఉంటుంది మా. అంటే 50%. ఆ బ్రాండ్ నేమ్ చెప్పొద్దు కాబట్టి నేను చెప్పట్లేదు. కంపేర్ టు అదర్ బ్రాండ్స్ వీఆర్ గివింగ్ టు వెరీ లెస్ ప్రైస్ అండ్ డైమండ్. బ్యూటిఫుల్. సంక్రాంతికి అయితే ఒక పెద్ద గుడ్ న్యూస్ చెప్పేశారు. సో మీ దగ్గర నుంచి స్టార్టింగ్ 56 నుంచి. ఓకే డన్. సో ఇంత మీ బిజీ షెడ్యూల్ లో నాకు టైం ఇచ్చి మీరు ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా వ్యూయర్స్. సో మనకి గోల్డ్, సిల్వర్, కాపర్, డైమండ్ ఏది కొనుక్కోవాలన్నా కూడా మనకి పూర్వి కొత్త బ్రాంచ్ అంటే ముకుంద వాళ్ళది పూర్వి కొత్త బ్రాంచ్ అయితే మనకి కూకట్పల్లి రావడం జరిగింది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉన్నా అక్కడికి వచ్చి మాట్లాడి మీరు వస్తువులు కొనుక్కోవచ్చు. నాకు తెలిసి చాలా బ్రాండ్స్ అండ్ చాలా డిఫరెంట్ కలెక్షన్ కూడా వచ్చింది. సో ఈ సంక్రాంతికి గోల్డ్ కొనాలని చూస్తున్నారా? అయితే వెంటనే మనం పూర్వి స్టోర్కి అయితే వచ్చేసి విజిట్ చేయండి.